ఎవరు చెప్తాను గాని లేడీస్ ఫస్ట్. ముందు మీరు. నేను యమధర్మరాజుల చిన్న కుదురు అయి ఉంటారు కదా. చూసారా, మీరు మా యమజ చెల్లెలని టపిమని పెట్టేశాను. ఆహా, నేను యమజకి చెల్లిని కాదు. అంటే అక్క? అంత ఏజ్ అనిపించట్లేదే. నిజం చెప్పండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. కాదు కాదు, నేను యమధర్మరాజుల వారి భార్య. అయ్యోని. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమైనది? మీరు అపురూప సౌందర్య రాశి లాంటి మీరు, పాల మిగట్ లాంటి మీరు ఎముడు భార్యనా? అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇదెక్కడ న్యాయం? గంధర్వులారా, యక్షులారా, పక్షులారా అడుగుటకు ఒక్కరూ లేరా? వారందరూ విధి నిర్వహణకు వెళ్ళినారు. రాంగ్ ప్లేస్ లో పుట్టావత్త, రాంగ్ ప్లేస్ లో పుట్టావు. నువ్వే కనుక మా భూలోకంలో పుట్టుంటే నంబర్ 1 హీరోయిన్ అయి ఉండేదానివి. మా కే రాఘవేంద్రరావు బిఏ గారికి అదృష్టం లేదు కానీ అత్త, లేకపోతే నేను ఆల్ వెరైటీస్ ఆఫ్ పూలతోనూ పళ్ళతోనూ ఎక్కడ పడితే అక్కడ కొట్టి కొట్టి చూపించేవాడు. ఏమది? నీ గ్లామర్ నత్త. ఆల్ అండ్ డైరెక్టర్స్ ఎగేసుకుంటూ వచ్చి నీ కాల్చిట్ల కోసం నీ కాళ్ళ మీద పడిపోతారు. అంటే నీకు ఓకేనత్త? ఇది అంగీకారపు కాదు, నిట్టూర్పు. సూట్ కాలేదత్త. నీ స్కిన్ టోన్ కి నిట్టూర్పు అన్న సౌండ్ అస్సలు సూట్ కాలేదు. అయినా రాతి మనిషి పక్కన నువ్వు హవ్ అత్త హవ్. మా వల్ల అసలు నువ్వేం కోల్పోయి తెలుసా? తెలుసు. అయినను లాభము ఏమి? మొగ్గ పుష్పము అగును కాని పుష్పము మళ్ళీ మొగ్గ అగునా? ఆహా, డైలాగ్ సెన్సర్ అవ్వకుండా ఎంత క్లవర్ గా చెప్పావు అత్త. ఇంత తెలివి, ఇంత అందం ఉంది. ఆయన మామ కన్నింగ్ క్యారెక్టర్ తో నేను తొక్కేస్తున్నాడు అత్త. తొక్కేస్తున్నాడా? అవునత్త. సపోజ్ మిస్టర్ బ్రహ్మ ఉన్నాడు. మిస్టర్ సరస్వతికి కూర్చోటానికి లోటస్ పువ్వు, హార్ట్ లో లవ్వు హోల్సేల్ గా ఇచ్చాడా? మరి మంచు విష్ణు, అదే మీ విష్ణు వేసిన ప్రతి అవతారానికి పక్కన కాంబినేషన్ వైఫ్ ఉంది కదా. లార్డ్ శివ లైఫ్ పార్ట్నర్ పారుని బాడీలో హాఫ్ పార్ట్ చేసుకుని లవ్ అనే కాన్సెప్ట్ కి కొత్త లైఫ్ ఇచ్చాడా లేదా? అందుకే అత్త ఆల్ దేవి స్టాప్ పొజిషన్ లో ఉండి పూజలు అందుకుంటున్నారు. మరి మీకు టెంపుల్స్ లేవు, టెంకాయలు లేవు. అసలు ఎలా తట్టుకుంటున్నావు అత్త? మరి ఏమి చేయదుమో? గతాన్ని తవ్వకాలు జరిపితే గోతులు తప్ప ఏమీ బయటపడవలుడు గారు. అంతేలే అత్త. అవునత్త, నేనే మీ అల్లుడు నన్ను ఎలా పట్టేశావు? మరి నువ్వే కదా నోరారా ప్రేమగా అన్నిసార్లు అత్త అత్త అని పిలిచావు. ఆయన అల్లుడని అంగీకరించకపోతేనే మీరు నన్ను ఆశీర్వదించారు. అది చాలా అత్త నాకు. కానీ అత్త, మా ఆయన యమజన ఎక్కడో దాచేశాడు. నీకు తెలుసుంటది కదా అత్త, చెప్పవా? నాకునూ తెలియదు బాబు. బిడ్డను చూసి చాలా రోజులైనది. ఎలా ఉన్నదో ఏమిటో. నువ్వేం టెన్షన్ పడకత్తా. మా మావని అడకత్తలో పోక చక్కం చేసి నొక్కితే యమజ ఎక్కడున్నా బయటపడుతుంది. నన్ను ఆశీర్వదించత్తా. ఉంటాను. అయ్యో, ఆ నరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ద్వారము నుంచి. నువ్వు ఎందుకు రానిచ్చావు? వెళ్ళగొట్టుచుగా. నేనెన్నడైనా మిమ్మల్ని వెళ్ళగొట్టానా? లేదు. నేను నీ పతిని. అతను నా కూతురు పతి. ఏ లోకమునందైనను ఈ సతులంతా ఇంతే. పొత్తులో మాట వినరు. నారదుడు అనినట్టు జాగ్రత్త పడవలేదు. ద్వారము నుంచి దారము పొగ్గు కూడా లోపలికి రానివ్వకూడదు. నేనేం పాపం చేశానరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళెవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి పైకి ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు, అందరి బాబుల్లో కాదు బాబు. నేను చూస్తుంటే ఎప్పుడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా, సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా, చేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీరా? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి.
ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే? నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. బాబా! కొట్టించుకో, బాగా కొట్టించుకో. అయ్యో నాకెంత అర్థంగా అవుతూ. అమ్మో, చాలా బాగున్నాడా? ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పందెం ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటావు. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ లే, నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ప్లీజ్ రా. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెంటుంది, ఇటెంటుంది. పోరా పోరా, అయ్యో పోరా.